శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు మన పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి. మన ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక గృహాన్ని నిర్మిస్తే అది మధ్యలోనే ఆగిపోయింది. ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం మధ్యలోనే ఆగిపోతుంది. ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది మధ్యలోనే ఆగిపోతుంది. ఏ పని చేయాలన్నా కానీ ఏదో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రతి చిన్నదానికి సమస్యాత్మకంగా అవుతుంది. చదువు పట్ల పిల్లలకు అవగాహన ఉండట్లేదు, చదువుకోవట్లేదు. ఇవన్నీ సమస్యలన్నీ వెంటాడుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ పరిష్కార మార్గాన్ని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. సరే, మరి ఇంటిల్లిపాదికి ఒకే రకమైన జ్యోతిష్యం ఉండదు. రకరకాల భిన్నంగా ఉంటుంది. కొంతమందికి బాగా ఉంటుంది, కొంతమందికి బాగా ఉండదు. వీరి ఎఫెక్ట్ వారికి కూడా ఉండవచ్చును. ఒకరి బాగుండి ఒకరి బాగా లేకున్నా కానీ ఎఫెక్ట్గా ఉంటుంది. ఇంటి యజమానికి కనుక సరిగా జాతకరీత్యా కానీ గోచారరీత్యా కానీ బాగా ఉంటే చాలా బాగా ఉంటుంది. ఇంటిల్లిపాది సరిగా ఉంటారు, ఆయన సరి చేయగలుగుతాడు. కానీ అతనికే సరిగా లేకుండా, చేయవలసిన పనిని చేయలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, ఉద్యోగాలు లేక, వ్యాపారం లేక ఆర్థిక నష్టంగా జరుగుతూ ఉంటే, ఏ పని చేసినా కానీ పోతూ ఉంటే, విఘ్నములన్నీ కలుగుతూ ఉంటే ఏం చేద్దాం? ముందు పనులు చేస్తే కదా లక్ష్మి వచ్చేది. ఆర్థికంగా నిలదొక్కుంటేనే కానీ మనం ఏదైనా చేయగలం. పనిలో విఘ్నాలు జరిగేది ఉంటే ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా. అందుకే ఏ పని చేసినా కానీ ప్రారంభంలో మనం గణపతిని మొక్కుతాం, గణపతిని పూజిస్తాం. సకల విఘ్నాలకు అధిపతి గణపతి. ఆ గణపతినే కనుక మనం ఆరాధిస్తే బాగా ఉంటుంది కదా. ఆరాధిస్తున్నాం గురుగారు, గణపతిని ఆరాధిస్తున్నాం కానీ కావట్లేదు. ఒక శక్తివంతమైన యంత్రాన్ని తీసుకొని దాన్ని కనుక మీరు ఆరాధిస్తే బాగా ఉంటుంది. అదే చెప్తున్నాను ఈరోజు. శ్రీ మహాగణపతి యంత్రం ఇది. ఈ గణపతి యంత్రం వల్ల ఏ పని చేసినా కానీ మీ సంకల్పం బాగా గట్టిగా ఉండి మీ సంకల్పం సిద్ధిస్తుంది. సంకల్ప బలం గట్టిగా ఉంటేనే పని జరుగుతుంది. ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకరించడు. నీ ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అవుతున్నావంటే అది లోపము, విఘ్నాలు జరుగుతున్నాయని అర్థము. కానీ ఊరికే తెరగా కూర్చొని లక్ష్మీదేవిని ఆరాధించినా గణపతిని ఆరాధించినా ఏవి రావు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస. ఎవరైతే శ్రమ పడతారో విజయం వారి వెంట వస్తుంది. కష్టం వెనుక జరిగేది సుఖమే. అప్పుడు కూడా అయితే లేదు మనకు అనుకున్నప్పుడు భగవంతుని ఆరాధించవలసిన అవసరం ఉంది. అన్ని రకాల పనులకు, వివాహాలకు, వ్యాపారాలకు, ఉద్యోగాలకు, విద్యకు, ఆరోగ్యానికి, అన్నిటికీ ఒకే ఒక దేవుడు, అతని మహాగణపతి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అతన్ని ఆరాధిస్తే సరిపోతుంది. వినాయక చవితి అప్పుడు చేస్తూ ఉంటాం. ఆ వారం రోజులు మనం ఏదో డప్పులు కొట్టేసి చేస్తూ ఉంటాం, పోతుంది, అయిపోతుంది. కొంత ఫలితం ఉంటుంది. ఏం చేసినా కానీ గణపతిని ఆరాధిస్తే ఉంటుంది. కానీ నిత్యం ఈ పనులు జరుగుతుంటే కుటుంబీకులందరూ కుటుంబంలో ఉండి కాపాడాలంటే అతన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఏదో ఫోటో పెట్టేసుకుంటే సరిపోదు. ఒక యంత్రాన్ని నిర్మించుకొని యంత్రాన్ని పెట్టుకోవాలి, గణపతి యంత్రాన్ని. చిన్న మంత్రం ఉంటుంది, ఓం గం గణపతి నమః. ఈ మంత్రం చాలు, పెద్ద మంత్రం చాలు. అన్నిటికీ గొప్ప మంత్రం ఇది. ఓం గం గణపతయే నమః. ఇది నిత్యం ఉదయం పనికి వెళ్ళే ముందు చదవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. యంత్ర సహితంగా అయితే ఇంకా బాగా ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా 10వ ఇల్లు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది వృత్తి స్థానం అంటారు దాన్ని. 2వ ఇల్లు కూడా, 11వ ఇల్లు కూడా, ఈ 3 స్థానాలు. మనకు ఏం పని చేస్తాము, ఆ పని కలిసి వస్తుందా రాదా, విఘ్నాలు వస్తాయా అని తెలుసుకోవడం 10వది. ఇక 2వది ఏంటిది, మనకు ధనం ఎలా సమకూరుతుంది, ఎప్పుడు సమకూరుతుంది చెప్పేది 2వ ఇల్లు. ఏకాదశి స్థానం ఏమిటి, అది ధనాన్ని నిల్వ ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా మొదటికే వస్తాయి, మళ్ళీ పనిలోకి వస్తాయి. కాబట్టి ఒక్కసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని మన ఆర్థిక వెసులుబాటు సరిగ్గా ఉందా లేదా, మన వృత్తి సరిగ్గా ఉందా లేదా, మన వృత్తిలో ఎందుకు ఆటంకాలు అవుతున్నాయి, దాని కనుక మనం సరి చేసుకుంటే ఏం చేయాలి,
అన్నిటికీ మూలకర్త గణపతే. ఆ మహాగణపతిని కనుక తలుచుకొని, ఆ మహాగణపతి యంత్రాన్ని కనుక స్థిరంగా మనం ఇంట్లో ఉంచుకొని అనిత్యం పూజిస్తూ పెద్ద కష్టపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఆ గణపతి యంత్రాన్ని నిలుపుకొని ప్రథమంగా ఆ గణపతిని ఆరాధించి ఆ మంత్రాన్ని, నేను చెప్పే మంత్రాన్ని సింపుల్ మంత్రం చెప్తున్నాను, ఓం గం గణపతియే నమః అని మీకు ఆడ నిలబడి మనసును లగ్నం చేసి, ఓ విఘ్నరాజా, నా యొక్క పనుల యందు నువ్వు ఉండి విఘ్నములన్నీ తొలగించి నన్ను నడిపించు తండ్రి, నువ్వు పనులన్నీ నాకు సవ్యంగా చేయి తండ్రి, డబ్బులు దానంతటవే వస్తాయి, కానీ నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి దేవుడా. కాదు, నువ్వు పని చేయాలి. పని చేస్తేనే ఆ సర్వేశ్వరుడిని సంతోషిస్తాడు. పనే దైవంగా భావించాలి. ఆ గణపతిని కనుక స్థిరంగా నీ బుద్ధి యందు ఉంచుకొని, నీ మనసు యందు నిలుపుకొని ఖచ్చితంగా కనుక ఆయన ఆరాధించేది ఉంటే ఖచ్చితంగా పనులు అవుతాయి. డబ్బులు అవుతాయి. డబ్బులైతే కుటుంబం బాగా ఉంటుంది. కుటుంబం బాగా ఉంటే మీరు బాగా ఉంటారు. కానీ విఘ్నాలు కలుగుతున్నా కానీ పట్టించుకోకుండా ఏదో చేస్తే, నేను ఒకటే చెప్తున్నాను, ఏ పని చేసినా విఘ్నములు తొలగాలంటే గణపతిని ఆరాధించాలి ప్రథమంగా. దానంతటదే పని సులువైపోతుంది. ఎప్పుడైతే పని సులువైపోతుందో లక్ష్మి దానంతటదే వస్తుంది. విద్యార్థులే కానీ, వ్యాపారస్తులే కానీ, ఎవరైనా కానీ గణపతిని మించిన అధిపతి లేడు. గణములకు అధిపతి గణపతి. చెప్పాలంటే గుణములకు కూడా అధిపతి. కాబట్టి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఏ పని జరగట్లేదని బాధపడుతున్నాం, చింతిస్తున్నాం, ఒక గణపతి యంత్రాన్ని నిలుపుకోండి. ఏదో గణపతి ఫోటో వల్ల ఉపయోగం జరగదు. సరే, నీకు అంత శక్తి ఉన్నదంటే నిరంతరం ఆ మంత్రాన్ని చదవండి. త్వరగా కావాలనుకుంటే మాత్రం యంత్రం కంపల్సరీ. ఈ యంత్రం ఎలా చేస్తారు? పదే చెప్తున్నారు. ఒక యంత్రాన్ని నిర్మించాలంటే చాలా శ్రద్ధాభక్తులతో కూడుకొని చేయాలి. దానికి ఒక సంఖ్య ఉంటుంది. ఆ గణపతి మంత్రాన్ని, దాన్ని ఆరాధించాలి, దాన్ని దారపోయాలి. ఎవరికైతే అవసరమో వారి గోత్రనామాల మీద చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ యంత్రాలను నిర్మించలేరు, జ్ఞానవంతులే చేస్తారు. ఏది ఆశించకుండా చేయాలి. అది చేసి అందిస్తే, దాన్ని శుభ్రంగా కనుక ఇంట్లో ఉంచుకుంటే, అనిత్యం ధూపదీప నైవేద్యాలు కనుక పెట్టి మీ పనికి వెళ్ళే ముందు కనుక ఆ గణపతికి చెప్తే ఖచ్చితంగా అవుతుంది. షోడశ ఉపచారాలు చేసి గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము, ధాన్యాదివాసము చేసి హోమం చేసి మీకు అందిస్తారు. దానివల్ల మీకు లాభం ఉంటుంది. ఇది చేయడానికి చాలా పెద్ద తతంగం, దానికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది. కానీ అంతగా నేను మిమ్మల్ని అడగదలుచుకోలేదు. మీరు బాగుపడితే చాలు. ఇంతో కొంత ఇబ్బంది మాత్రం అక్కడ జరగదు. కాబట్టి మీకు కావాలనుకుంటే ఒకసారి సంప్రదించండి. ఖచ్చితంగా సహాయం చేస్తాను. మీ జీవితాలలో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.